ప్రచారం కోసం గ్యాస్ సిలిండర్స్ పంపిణీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్‌ని చూసి మీడియా ముందు నిప్పులు చెరిగిందట రోజా. చంద్రబాబు నాయుడుతో మరి చేస్తున్నటువంటి దోస్తీ చాలదని ఇప్పుడు ప్రజలకి గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మభ్యపెడుతున్నాం అంటూ రోజా అయితే మండిపడుతోంది. అవును మరి ఆయన జగన్మోహన్ రెడ్డి ఈ 4.5 ఏళ్లలో ఎన్ని మంచి పనులు చేశారో. రోడ్లు వేయిస్తానంటే పెన్షన్లు ఒక నెల మీరు మానుకోండని ప్రజల దగ్గర ఉండే డబ్బుల్ని తీసుకోవాలని ఎదురు చూసే నాయకుడు. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు. తన సొంత డబ్బులతో తాను కష్టపడి మరి చేసినటువంటి సినిమాల ద్వారా వచ్చిన డబ్బులని ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారు. తాను తిరిగిన అలాగే తనకి సంబంధించిన లగ్జరీ వస్తువుల్ని సమకూర్చుకోవడం కాదు, ప్రజల కోసం తను కష్టపడినటువంటి డబ్బుల్ని ఖర్చు పెడుతున్నారు. మీకు ప్రభుత్వం తరపు నుంచి ఉన్నటువంటి వస్తువులకే మరి విలువ లేకుండా చేస్తారు. ఇది నిజంగా చాలా మూర్ఖత్వం. ఇలా ఉంటే మాత్రం చాలా కష్టం అంటూ అందరికీ గట్టిగా అయితే వార్నింగ్లు ఇస్తున్నారట. అందుకే ఇప్పుడు మన జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఆయన టీంతో ఇప్పుడు రోజా లాంటి వాళ్ళకి గట్టిగా చెక్ పెట్టిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయన గ్యాస్ సిలిండర్లు కాకపోతే ఏరోప్లేన్లు గిఫ్ట్లు ఇస్తారు. మరి అది ఆయన సొంత కష్టపడి తీసుకొచ్చినటువంటి డబ్బులు. అంతేకాని మీలాంటి వాళ్ళ వల్ల కాదు అంటూ ఆయన చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్‌గా మారుతోంది. అలాగే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిగా వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా జనసేన పార్టీ భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీతో కలిసి విజయం సాధిస్తుందని, తాము ఎంచుకున్న నియోజకవర్గాల నుంచి పోటీ చేసి విజయం సాధించి వైసీపీకి ఎదురుదెబ్బ తీయడం ఖాయమని అంటున్నారు మన పవన్ కళ్యాణ్.